హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ వీడియోలో అయితే నా వీసా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. F1 వీసా ఎక్స్పీరియన్స్ ఎక్కడ జరిగింది అనే విషయం. సో దాంతోపాటు ఏమేమి డాక్యుమెంట్స్ నేను క్యారీ చేశాను అన్న విషయం కూడా చెప్తాను. సో బేసికల్గా అయితే నా వీసా బయోమెట్రిక్స్ ఢిల్లీలో జరిగింది, వీసా ఇంటర్వ్యూ హైదరాబాద్ అయింది. సో ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేశాను అంటే DS 160 మెయిన్ థింగ్, I-20 అడ్మిట్ లెటర్. నెక్స్ట్ పోతే మీరు వర్క్ చేస్తుంటే ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ లెటర్, అండ్ ఏదైనా బ్యాంక్లో లోన్ తీసుకుంటే ఆ లోన్ లెటర్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ అదర్వైజ్ మీ పేరెంట్స్ కానీ మీకు స్పాన్సర్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు స్పాన్సర్ చేసినట్టు ఒక లెటర్ ఇస్తారు, లైక్ ఆ లెటర్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ పోతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఇంకేదైనా ఉంటే మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ డాక్యుమెంట్స్ ఇన్ కేస్ అని అడిగితే యూస్ అవుతాయి, అవి క్యారీ చేయండి. నెక్స్ట్ పాస్పోర్ట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అది నెక్స్ట్ బయోమెట్రిక్స్కి అయితే ఇవి కూడా అవసరం లేదు, ఇవైతే క్యారీ చేయండి. సో బయోమెట్రిక్స్లో ఏముండదు, మనం బయోమెట్రిక్స్ సెంటర్కి వెళ్తాం, మన స్లాట్ ఇస్తారు, పలానా టైం నుంచి ఈ టైం వరకు అని వెళ్తాం. ఆ టైంకి మనం బయోమెట్రిక్స్ పెట్టించుకుంటాం, అంతే సింపుల్. మన పాస్పోర్ట్ తీసుకుంటారు, ఒక స్టిక్కర్ అంటిస్తారు వెనకాల బయోమెట్రిక్స్ అయినట్టు, దట్స్ ఇట్, ఇంకేం ఉండదు. సో బయోమెట్రిక్స్ అయిపోయాక నేనైతే ఢిల్లీ నుండి స్టే చేశాను, ఎందుకంటే నాకు 2 days హైదరాబాద్ రావాలి. అయిపోయిన వెంటనే నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను వీసా ఇంటర్వ్యూకి. సో హైదరాబాద్లో న్యూ కన్సల్టెన్సీ కాబట్టి వీసా అప్రూవల్ రేట్ అప్పుడు చాలా బాగుండింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది కూడా, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. నేను చాలా టెన్షన్ పడుతున్నాను ఎలా అవుతుంది ఏంటి అని. సో చాలా సింపుల్గా అయిపోయింది. సో నేనేం వీసా ఇంటర్వ్యూ క్యారీ చేశాను అంటే పాస్పోర్ట్, DS 160, I-20 అండ్ నా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ నేను లోన్ తీసుకున్నాను HDFC క్రెడిట్లో, ఆ లోన్ శాంక్షన్ లెటర్. అండ్ పోతే మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంకేమున్నాయండి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్లో CSCA రిపోర్ట్ కూడా క్యారీ చేశాను. మన మీన్స్ హౌసెస్ అవన్నీ ఎంత వర్త్ చేస్తాయి, సో వాళ్ళు అడిగితే మీకు చూపించడానికి ఇన్ కేస్, బట్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్. మ్యాక్సిమం అడగలేదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరిని కూడా, బట్ సేఫ్ సైడ్ క్యారీ చేస్తే బెటర్. దాంతోపాటు GRE రాశాను, GREది మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్ టెస్ట్ రాస్తుంటే వాటి స్కోర్ కార్డ్స్ కూడా క్యారీ చేయండి. అదర్వైజ్ మీరు ప్రీవియస్లీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా చేస్తుంటే సో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ లెటర్, ఆఫర్ లెటర్, పే స్లిప్ 6 monthsవి క్యారీ చేయండి, డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతాయి. సో నెక్స్ట్ పోతే మ్యాక్స్ ఇవే అడుగుతారు, పెద్దగా ఏముండదు. సో ఇవైతే మ్యాండేటరీగా క్యారీ చేయండి. సో మేమైతే వీసా కన్సల్టెన్సీకి ఎంటర్ అయ్యాను, చాలా లాంగ్ క్యూ ఉంది అక్కడ, చాలామంది ఉన్నారు. F1, H1B, B1, B2 అందరు చాలామంది ఉన్నారు. సో నాకైతే నేనైతే ఫార్మల్స్లోనే డ్రెస్ చేసుకున్నాను, టక్ చేసుకున్నాను. సో యాక్చువల్లీ కప్స్ అయితే ఏం పెట్టలేదు, కానీ జస్ట్ టక్ చేసుకున్నాను, షూ వేసుకున్నాను అంతే. ఎంటర్ అయితే అందరూ అదే టెన్షన్లో ఉన్నారు. సో లీసా ఎట్లా అయింది, అప్రూవ్ అవుద్దా లేదా అన్న ప్రతి ఒక్కరి ఫేస్లో ఆ భయం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకా అలా అని ఆ క్యూ ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాం. మనం లోపలికి ఎంటర్ అయిపోయే కన్సల్టెన్సీలో అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మనల్ని ఒక్కొక్క లైన్లో నిలబడుతూ ఉంటారు వీసా ఆఫీసర్ చేసే దగ్గర. సో అలాగే నా టర్న్ కూడా వచ్చింది. కొంచెం వెళ్ళిన వెంటనే నన్ను కౌంటర్ అప్పటికి ఓపెన్ చేయలేదు. సో ఆ కౌంటర్ దగ్గర ఏంటబ్బా ఇంకా ఓపెన్ చేయలేదు, అక్కడ నిలబెట్టారు అనుకున్నాను. సో తర్వాత ఆఫీసర్ వచ్చారు, కూర్చున్నారు. సో ఆఫీసర్ అయితే ఇంగ్లీష్ మెన్, లైక్ ఐ థింక్ మిడ్ 28 to 29 మధ్యలో ఉంటారు అనుకుంటున్నాను. సో నేను వెళ్ళాను, నన్ను నా I-20 అడిగారు, పాస్పోర్ట్ పాస్ చేయమన్నారు, పాస్ చేశాను. నాకు చాలా భయంగా అనిపిస్తుంది, బట్ నా ఫేస్లో కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేశాను. సో వాళ్ళైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, విచ్ యూనివర్సిటీ ఆర్ గోయింగ్ ఫర్, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు అని. అదే ఫస్ట్ క్వశ్చన్, నేను యూనివర్సిటీ పేరు చెప్పాను. నెక్స్ట్ అయితే ఏ కోర్స్, నేను కోర్స్ చెప్పాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. సో నెక్స్ట్ అయితే ఏ సబ్జెక్ట్స్ రిజిస్టర్ అయ్యావు ఫస్ట్ సెమిస్టర్లో అన్నారు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను ముందే అనుకుని ఈ క్వశ్చన్ అడుగుతారని, సో నేను రిజిస్టర్ అయినానో సబ్జెక్ట్స్ పేరు చెప్పాను. యాక్చువల్లీ ఫస్ట్ సెమిస్టర్ మెనీ యూనివర్సిటీస్లో వాళ్ళే రిజిస్టర్ చేస్తారు ఫస్ట్ సెమిస్టర్ కోర్సెస్ అన్నీ. సో నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చి సో ఈ సబ్జెక్ట్స్ ఎందుకు రిజిస్టర్ అయ్యారని అడిగారు. నేనేం చెప్పానంటే, సో
ఈ సబ్జెక్ట్స్ నాకు ఒక బాగా యూస్ఫుల్ అవుతాయి. ఈ సబ్జెక్ట్ అందుకని బేసిక్ ఫౌండేషన్గా ఉంటాయి. ఈ సబ్జెక్ట్ అందుకని చూస్ చేసుకున్నాను అని చెప్పాను. ఓకే, కొంచెం అతను సాటిస్ఫైడ్ అయ్యాడు అనుకున్నాను ఆన్సర్తో. కొంచెం స్మైలీ ఫేస్ పెట్టి అప్పటిదాకా సీరియస్గా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి, సో ఎప్పుడు ఫ్లై అవుతున్నావు అని అడిగారు. నేను చెప్పాను ఇంకా ప్లాన్ ఏమి అనుకోలేదు, బట్ యూనివర్సిటీ స్టార్ట్ డేట్ కన్నా 30 days కన్నా ముందు వెళ్ళకూడదు. మనకు I-20లో ఒక డేట్ కూడా ఇస్తారు, మీరు దాన్ని తీసుకుని వెళ్ళండి అంటే ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. సో 30 days ముందు వెళ్ళకూడదు కాబట్టి నేను నాట్ ప్లాన్ డేట్ అన్నాను. సో ఓకే, హీ డెంట్ సే ఎనీథింగ్. సో నెక్స్ట్ వచ్చి గోల్డ్ నోట్స్, యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్, అంతే, ఇంకేం అడగలేదు నన్ను. బట్ నా సైడ్ కౌంటర్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాయి, నాకు అవి వినిపిస్తూ ఉన్నాయి. టెన్షన్ వేసింది లోపల. బికాజ్ కొంతమందిని అయితే లైక్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు, ఎక్కడ పని చేస్తారు, ఇంకొంచెం టిపికల్ క్వశ్చన్ అడితే యూనివర్సిటీ ఎందుకు, లైక్ మేజర్ ఆఫ్ ది ఉన్నాయి కదా. నెక్స్ట్ పోతే కోర్సెస్ గురించి డీటెయిల్గా అడగడం అలా కూడా జరుగుతూ ఉన్నాయి. సో బేసికలీ మీరైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాజ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీసా ఏంటంటే సింపుల్ మ్యాండేటరీ ఇంటర్వ్యూ. సో మీ ఆ యూనివర్సిటీ గురించి, ఆ కోర్స్ ఎందుకు చేస్తున్నారు, ఆ ప్లేస్ గురించి కొంచెం తెలుసుకున్నారు, ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో డోంట్ వరీ, ఇట్స్ వెరీ వెల్, చాలా ఈజీగా అయిపోద్ది. సో నేనైతే నా టిప్స్ అయితే ఏం లేదు. సో మీరైతే టెన్షన్ పడద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి. సో ఒకసారి I-20 మొత్తం చూడండి, మన సర్వీస్ కోఆర్డినేటర్ ఎవరు, కోర్స్ డ్యూరేషన్ లైక్ ఎన్ని ఏళ్ళు ఉంటుంది. మిమ్మల్ని అడగొచ్చు లైక్ మీరు ఎన్ని ఏళ్ళు యూఎస్లో స్టే చేయాలనుకుంటున్నారు అని. సో మీరు ఆ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉందో అంతే చెప్పండి, కోర్స్ అయిపోయిన వెంటనే తిరిగి వచ్చేస్తామని. సో అప్పుడు మీకు ఒక సర్వీస్ కోఆర్డినేటర్ ఎవరు, మీ యూనివర్సిటీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీరు పూర్తిగా ఫస్ట్ I-20 ఎలా ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు చెప్తే సో వాళ్ళు ఓకే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అని యాక్సెప్ట్ చేస్తారు. సో నెక్స్ట్ పోతే సెకండ్ టిప్ ఏంటి అంటే, కొన్నిసార్లు మనల్ని అడుగుతారు లైక్ ఎన్ని అడ్మిట్స్ వచ్చాయి మీకు, ఎన్ని I-20 తీసుకున్నాను అని. బట్ ఆల్వేస్ సెడ్ ఏ కరెక్ట్ ఆన్సర్, నిజమే చెప్పండి. ఇఫ్ ఇట్ ఈస్ మీరు రాంగ్గా తప్పుగా చెప్పారంటే సో వాళ్ళకి తెలుస్తుంది. బికాస్ మనం ఎన్ని I-20 తీసుకున్నాము ఖచ్చితంగా వీసా ఆఫీసర్కి తెలుస్తుంది. సో మీరు తప్పు చెప్పారంటే ఒకవేళ వీసా రిజెక్ట్ అయితే అది ఆ రికార్డ్స్లో నోట్ అయి ఉంటుంది, ఇలా చెప్పారు దీన్ని వాళ్ళు రిజెక్ట్ చేసామని. బట్ నెక్స్ట్ టైం వెళ్తే మీకు అది రిగ్రెట్గా ఉంటుంది. ఇఫ్ మీరు రైట్ చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసినా కూడా మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళినా మీరు కరెక్ట్గా చెప్పారు కాబట్టి నెక్స్ట్ టైం అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ నిజం చెప్పడానికి ట్రై చేయండి, బీ జెన్యూన్. సో మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో టెన్షన్ పడే అంత అయితే ఏముండదు, వీసా ఉంటుంది చాలా చిల్గా అయిపోద్ది. సో ఫర్ ది next fall and next spring aspirants, all the best. Thanks for watching the video. Thank you.